ఇక అడ్వాన్స్గా ఫీజు రీయింబర్స్మెంట్ బ్యాంకుల వద్ద 250 కోట్లు పెట్టాం సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులు ఎవరి దగ్గర చేయి దాచాల్సిన అవసరం లేదు. ఏటా 2400 కోట్లు స్టూడెంట్ల ఖాతాలో వేస్తాం. బహుజన బిడ్డలు డాక్టర్లు, ఐఏఎస్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కావాలి. గత పాలకులు యువతను గొర్రెలు బర్రెలకే పరిమితం చేసిర్రు. మేము ధైర్యంగా ఎస్సీ వర్గీకరణ అమలు పరుస్తున్నాం. 100 ఏళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో బీసీ జనగణన చేసినటువంటి రాష్ట్రంగా రికార్డు. కుల నిర్మూలన లక్ష్యంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ళు, నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తాం. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. నిజమైన స్వాతంత్రం అంటే ఏంటిది? పేదోడు కడుపు నిండా తినడము, కంటి నిండా సుఖంగా నిద్రపోయేటువంటి ఆ పరిస్థితిని కల్పించడం. ఇవి అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పనులు. పేదోడి కడుపు నిండా తినేటందుకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళ నివాసానికి ఇందిరమ్మ ఇండ్లను ఇస్తా ఉన్నది. అది పట్టణము పల్లె అనే తేడా లేకుండా నిరుపేద అయితే ఎట్లాంటి పైరవి లేకుండా ఆ నివాస యోగ్యమైనటువంటి ఇందిరమ్మ ఇండ్లను ఇస్తా ఉన్నది. పండించిన పంటను కొనుగోలు చేస్తూ ఉన్నది. పండించే పంటకు పెట్టుబడి సాయం చేస్తూ ఉన్నది. చదువుకు విద్యార్థుల కోసం ఇటు ఫీజు రీయింబర్స్మెంట్ను అడ్వాన్స్గా ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. విద్యార్థులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డాక్టర్లు, ఐఏఎస్లుగా మీరు కన్నటువంటి కలలు నిజం చేసుకోవాలి. యువత కేవలం బర్రెలు గొర్రెల దగ్గరికే పరిమితం కావద్దు. మీకు అవసరమైనటువంటి అన్ని అవకాశాలను మేము అందిస్తాం. సివిల్స్లో మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు రాజీవ్ ఈ సివిల్స్ అభయాస్తం కింద వాళ్లకు సాయం అందిస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఐఏఎస్లుగా తీర్చిదిద్దింది కొంతమందిని. ఇదే విధంగా విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ ఉన్నది. పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందిస్తూ అక్కడ కుల మతాలకు అతీతంగా విద్యాబోధన జరుగుతూ ఉన్నది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి వాళ్ళ లోపల నైపుణ్య అభివృద్ధి కోసం పాఠశాలల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నిజంగా స్వాతంత్రం అంటే ఇవన్నీ పేదోడికి అందినప్పుడే. అవన్నీ కూడా ఆ కళను సాకారం చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నది. ఇవాళ ఆగస్టు 15వ తారీఖున పెన్షన్లు ఇచ్చి వాళ్ళకు భరోసాను, ఆర్థిక భరోసాను ఇస్తూ ఉన్నది. వితంతులకి, వృద్ధులకి పెన్షన్లు ప్రకటించి ఇవాళ కార్డులు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా స్మార్ట్ కార్డులను ఇస్తూ ఉన్నారు. రేషన్ షాపుల లోపల స్మార్ట్ కార్డులను ఇస్తూ ఉన్నారు. భద్రతతోటి ఎట్లాంటి మోసాలు జరగకుండా డిజిటల్ కార్డులను భద్రత ప్రమాణాలతో కూడినటువంటి కార్డులను ఇస్తూ ఉన్నారు. ఎట్లాంటి మోసాలు జరగకుండా ఈ కార్డులను ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉన్నది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 5 కేజీల బియ్యానికి 1 కేజీ అదనంగా కలిపి రాష్ట్ర ప్రభుత్వము సన్న బియ్యం ఇస్తూ ఉన్నది. దొడ్డు బియ్యము కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఈ కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నటువంటి దానికి అదనంగా 20 రూపాయలు ఖర్చు చేసి 20 రూపాయలు ఖర్చు చేసి సన్న బియ్యం ఇస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఈ బియ్యం పథకానికి, ఈ రేషన్ బియ్యం పథకానికి 225 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటా 750 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉన్నది. 24% కేంద్రం భరిస్తే 76% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉన్నది. మరి ఇట్లాంటప్పుడు దీంట్లో కొంతమంది మోడీ ఈ స్మార్ట్ కార్డుల పైన రేవంత్ రెడ్డి ఫోటో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోను ముద్రించి ఇస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం 750 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ఉన్నది కదా. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రచారం చేసుకోవట్ల తప్పెట్లయితుంది? మీరు ఇస్తున్నటువంటి మరి అన్ని రాష్ట్రాల లోపల సన్నబియ్యం ఇవ్వడం జరుగుతున్నదా? కేవలం తెలంగాణలో ఎందుకు జరుగుతున్నది? తెలంగాణ ప్రజలు కడుపు నిండా బువ్వ తినాలనేటువంటి లక్ష్యంతో, ఆలోచనతోటి రేవంత్ రెడ్డి తెచ్చినటువంటి పథకం ఇది. ఇది కలల పథకం. రేవంత్ రెడ్డి కలల
పథకం పేదోడు కడుపుండ బువ్వ తినాలనేటువంటి సంకల్పంతో ఇస్తున్నటువంటి పథకం. ఇవాళ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నిన్న నియోజకవర్గం దాదాపుగా 1,00,000 మందికి కుట్టు మిషన్లను పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ వితంతువులు వృద్ధులకి ఆర్థిక భరోసానిస్తూ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఆటోలను ఈవీలుగా మార్చేందుకు 1.50 లక్షల సబ్సిడీ, 200 కోట్లతో కొత్త స్కీమ్, రాష్ట్ర కేబినెట్ ఆమోదం. ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించేందుకు నిర్ణయం. స్కిల్ వర్సిటీ పరిధిలోకి ఐఐటిఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు, 17 టీఎంసీలకు గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు కెపాసిటీ, మరో 7 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు ఆమోదం. అక్టోబర్ 31 వరకు హిల్ట్ పాలసీ దరఖాస్తుల గడువు. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, అడ్లూరి. ఇది ఎలక్ట్రానిక్ మొత్తం కూడా ఈవీలుగా మార్చాలని, ఆటోలకి వాళ్ళ ఇప్పుడున్నటువంటి ఆటోలను ఈవీలుగా మార్చుకునేటువంటి వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతా ఉన్నది. దానికి అయ్యేటువంటి ఖర్చును, ఒకవేళ పాత వాటిని మొత్తం స్క్రాప్ కింద మార్చేసి దానికి వచ్చినటువంటి అమౌంట్కి ఇంకొంత అమౌంట్ కలిపి ఎలక్ట్రానిక్ వెహికల్గా ఈ నగరాన్ని కాలుష్య రహితమైనటువంటి నగరంగా తీర్చిదిద్దే పని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతా ఉన్నది. ఎలక్ట్రానిక్ వెహికల్లను రాష్ట్రం లోపల ఎక్కువగా ఉండే విధంగా వచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణకు ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్ తోటి మళ్ళీ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసిన సందర్భం లోపల రాష్ట్రానికి అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. అదే థీమ్ తోటి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్ తోటి 2.0 గ్లోబల్ సమ్మిట్ను కూడా ఏర్పాటు చేస్తారు. డిసెంబర్ 7, 8, 9 తారీఖు లోపల ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు అందించి నైపుణ్యాలని అభివృద్ధి చేసే పని ముందటేసుకున్నారు. 1.05 కోట్ల ఫ్యామిలీలకు స్మార్ట్ రేషన్ కార్డులు. నేడు సంగారెడ్డిలో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. 118 నియోజకవర్గాల్లో కార్డులు అందజేయనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. 1.05 కోటి 5 లక్షల మందికి స్మార్ట్ రేషన్ కార్డులను అందించబోతా ఉన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గాల్లో ఇస్తా ఉన్నారు. సంగారెడ్డి లోపల దీన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 1,05,00,000 మంది లోపల 50 లక్షల మందికి కేంద్రము రేషన్ బియ్యం అందిస్తే 55 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వము రేషన్ బియ్యం అందిస్తూ ఉన్నది. అంటే దీంట్లో మొత్తంగా 1,05,00,000 మందికి ఇక్కడ దొడ్డు బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తే, సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ 720 కోట్ల రూపాయలను ఒక రేషన్ బియ్యం పైన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉన్నది. వాటా 76% వాటా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉన్నది. దీంట్లో ఇక ఎవరి గొప్పలు చెప్పుకోవడానికి కూడా ఆస్కారం ఏం లేదు, అర్థమైతే ఉన్నది. 76% వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉన్నది. మిగతా రాష్ట్రాల లోపల ఎందుకు లేవు ఈ సన్న బియ్యం పథకం? దేశ భవిష్యత్తు విద్యార్థులదే. ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము పరీక్షా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు, గ్లోబల్ సంస్థలో దేశ యువసత్తా, జాబ్ కోసం చూడకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా మారారని కితాబు. సింధు జలాల ఒప్పంద నిలిపివేత సాహసోపేతమైన నిర్ణయం. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. అదేవిధంగా ఇక ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఇక ఎస్ఐ పోస్టులకు 37 ఏండ్లు, యూనిఫామ్ సర్వీసెస్ వయో పరిమితి పెంచిన రాష్ట్ర సర్కారు. కానిస్టేబుల్ పోస్టులకు 34 ఏండ్ల వరకు ఛాన్స్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్లకు 38 ఏండ్లు. ఏఎంవిఐ పోస్టులకు గరిష్టంగా 41 సంవత్సరాలు. ఓపెన్ కేటగిరీకి 7 ఏండ్లు, రిజర్వేషన్ అభ్యర్థులకు 12 ఏండ్ల వరకు వయో పరిమితి సడలింపు. ఇది 2 ఏండ్ల చొప్పున ఈ యూనిఫామ్ సర్వీసులకు వయో పరిమితిని సడలింపు చేయడం జరిగింది. విద్యార్థులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఏజ్ రిలాక్సేషన్ కల్పించాలి అని విజ్ఞప్తులు చేసిన నేపథ్యం లోపల ఏజ్ రిలాక్సేషన్ కల్పించింది. ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా, నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా ఉద్యోగ నియమపత్రాలు ఇచ్చి ఆ కుటుంబాల లోపల సంతోషాన్ని నింపుతున్నటువంటి ప్రభుత్వం ఇది. అదేవిధంగా వయో పరిమితి పెంచండి 2 ఏండ్లు అని చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి వయో పరిమితిని కూడా పెంచింది. అది నాకు స్టూడెంట్లకు మధ్య సమస్య, మీ జోక్యం ఎందుకు? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాపై సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉన్నది,
వాళ్ళని ఎవరు ఆపగలరని కామెంట్. నల్సార్ స్టూడెంట్లకు వ్యతిరేకంగా బార్ కౌన్సిల్ సర్క్యులర్పై స్పందన. బీసీఐ సర్క్యులర్పై సుప్రీంకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా. నా కాక్రోచ్ వ్యాఖ్యలను వక్రీకరించారంటూ సిజేఐ చెప్తా ఉన్నాడు. రాహుల్ గాంధీకి సుప్రీంలో ఊరట. సావర్కర్ను కించపరిచారంటూ దాఖలైన కేసు కొట్టేత. లక్నో కోర్టు సమన్లు కూడా రద్దు చేసిన అత్యున్నత న్యాయస్థానం.